హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాబట్టి 4 రకాల మ్యాంగో జ్యూస్లు అయితే ఈరోజు మీకు చూపిస్తానండి. మీకు ఏది నచ్చితే అవి చేసుకుందరు. కానీ ఇప్పుడైతే మ్యాంగో సాగో జ్యూస్ ఒకటి, మ్యాంగో సేమియా ఒకటి, మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూస్ 4 రకాలు చూపిస్తాను. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీకు ఇందులో ఏది నచ్చితే అది ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం. 1 స్పూను సజ్జాలు నానేసి పక్కన ఉంచండి. ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న సగ్గుబియ్యం 1 స్పూన్నర వేసి కడిగి 1 గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెడితే అందులో ఉడుకుతూ ఉంటాయి. మరో గిన్నెలో ఇంకొక 1 గ్లాసు వాటర్ వేసుకొని ఇందులో ఇది కూడా స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టాక వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఒక 2 స్పూన్లు సేమియా అయితే వేసేయండి. ఇవి ఉడికిపోయినాక మనం స్ట్రైనర్లో వేసి వడపేసేద్దాం. వడపోసాక కొంచెం చల్ల వాటర్ కూడా వేసి కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఇవి కూడా వడపోసుకొని కొంచెం చల్ల వాటర్తో కడిగేసుకొని ఒక గిన్నెలో అయితే ఇవి కూడా వేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడైతే మనకి జ్యూసులు కావాల్సినవి అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మ్యాంగోలు అయితే జ్యూస్కి రెడీ చేసేద్దాం. ఇవి బంగనబెల్లి అండి. ఏ మామిడికాయలు అయినా సరే పర్వాలేదు. నేను బంగనబెల్లి మామిడికాయతో చేస్తున్నాను. ఇవి ఉలవపాడు మామిడికాయలు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు జ్యూస్కి 2 కాయలు అయితే చేస్తున్నాను. చెక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేయండి. మనకి గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కూడా కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఒక చిన్న గిన్నెలోకి కొంచెం తీసేద్దాం. ఉన్నవి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవచ్చు, పొడుగ్గా అయినా సరే కోసుకున్నా పర్వాలేదండి. దీనికోసం మీరు రసాలు అయినా సరే తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు పంచదార వేసి మిక్సీ అయితే చేసేద్దాం. చేసి ఇంకా జ్యూస్లు అయితే మనం రెడీ చేసుకుందాం. ఇలాగా సేమియా, సగ్గుబియ్యం, సబ్జాలు రెడీ చేసుకొని మిక్సీ చేసుకున్నామంటే మామిడికాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని అందులో 2 గరిటెలు అయితే మ్యాంగో జ్యూస్ వేసి ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టి ఉంచాం కదా, ఈ సగ్గుబియ్యం వేసి కొంచెం చల్లగా అయిపోయాక వేసుకుంటుంది కాబట్టి స్పూన్తో పొడి పొడిగా చేసుకొని జ్యూస్లో వేసి కలిపేసుకొని అందులో కొంచెం పాలు వేసుకుందాం. కొంచెం పాలు వేసి మళ్ళీ మ్యాంగో జ్యూస్ వేసి బాగా కలుపుకొని పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాం కదా అవి వేసేయండి. ఇది మ్యాంగో సాగో జ్యూస్ అండి, చాలా బాగుంటుంది. మరో గ్లాస్లో మళ్ళీ 2 గరిటెలు జ్యూస్ వేసి ఇప్పుడు ఇందులో సబ్జాలు వేసుకోండి. 2 స్పూన్లు సబ్జాలు వేసుకొని ముందుగా మ్యాంగో జ్యూసు, తర్వాత సబ్జాలు వేయండి. కొంచెం పాలు వేసుకొని మళ్ళీ జ్యూస్ వేయండి. ఇప్పుడు ఇందులో సేమియాలు ఉడకబెట్టి ఉంచాం కదా, ఆ సేమియాలు 1 స్పూన్ వేసుకోండి. పైన కొంచెం జ్యూస్ వేసి మామిడికాయ ముక్కలతో గార్నిష్ చేయండి. ఇప్పుడు మిక్సీలో ఇంకా జ్యూస్ ఉంది కదా, ఇప్పుడు సేమియా జ్యూస్ అయితే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇంకా సగం జ్యూస్ ఉంది కదా, అది 1 కప్పులోకి సగం తీసాను. ఉన్న సగం దాంట్లోని 2 స్పూన్లు అయితే పెరుగు వేసాను. కొంచెం మేగడతో వేసి 1 చుక్క వాటర్ వేసి మిక్సీ చేసేయండి. ఇప్పుడైతే మ్యాంగో లస్సీ కూడా రెడీ అయిపోతుంది. 1 గ్లాసులో వేసేయండి. ఇలా వేసుకొని పైన మళ్ళీ మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకోండి. ఒక్కొక్కటి కూడా ఒక్కో టేస్ట్లా ఉంటుందండి, చాలా బాగున్నాయి.
ఎప్పుడు ఒకేలా కాకుండా మనం మాజా అది తాగుతాం కదా, మ్యాంగో జ్యూసు అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక కొంచెం ఒక కప్పు కొంచెం తీసి పెట్టాను కదా జ్యూసు, అందులో ఒక కప్పు వాటర్ వేసి మ్యాంగో జ్యూస్ అయితే చేసేద్దాం. ఇది మాజా అండి. ఇది కూడా మిక్సీ చేసి ఒక గ్లాసులో వేసుకుంటే ఇది కొంచెం పల్చగా మాజాలా ఉంటుంది. కొంచెం పైన మామిడికాయ ముక్కలు వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం గార్నిష్ చేసుకుంటే చాలా అందంగా, తాగటానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. వీటిలో మీకు ఏ వెరైటీ నచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా వెరైటీలు చేయాలంటే చెప్పారంటే అవి చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఉన్నాయి కాబట్టి ఈ జ్యూసులు కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా పిల్లలకైతే కొంచెం కొంచెం తాగి వదిలేశారండి. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంది కాబట్టి. ఇవి స్పూన్తో తింటే చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.